మిస్టర్ రావణ్ పార్ట్ 30 రచయిత అంజనా గారు. జై తన వీల్ చైర్లో ఉన్న ఒక బెల్ ప్రెస్ చేసేసరికి బయట ఉన్న మనుషులు అక్కడికి వచ్చి సార్ అని జై ఎదురుగా నిలబడితే జై వాళ్ళకి పాపను తీసుకురండి అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి 5 minutesలో పాపను తీసుకొని జై ముందు నిలబెడితే చిన్న పాప అని కూడా చూడకుండా పాప ఒంటి మీద దెబ్బలు చూసి మధు కోపంగా జై వైపు అసహ్యంగా చూస్తుంది. నువ్వు అలా చూడకు మధు, నువ్వు అలా నన్ను అసహ్యంగా చూస్తే దానికి కారణమైన ఎవరిని నేను ప్రాణాలతో వదిలిపెట్టను, ఈ బిడ్డతో సహా అని జై క్రూరంగా అంటాడు. నీకెందుకు అర్థం కావట్లేదు జై, నేను ప్రణవ్ బావని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను వదిలే, నా జీవితంలోకి రాకు. అసలు నిన్ను ప్రేమిస్తున్నాను అని నేను ఎప్పుడైనా చెప్పానా? ఒక ఫ్రెండ్ పరంగా నీతో మంచిగా ఉన్నాను, అంతేకాని నిన్ను ఎప్పుడు నేను ప్రేమించలేదు. అది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని మధు బాధగా అడుగుతుంది. ప్రణవి కానీ తన ప్రాణంలా చూసుకుంటున్న మధు ఎప్పుడు తనని చిన్న దెబ్బ కూడా వెయ్యదు. అలాంటిది జై వాళ్ళు తన ఒంటి మీద గాయాలు చూస్తూ ఉంటే తను జైని చంపేయాలి అన్నంత కోపం తనకి వస్తుంది. పసిబిడ్డ ఒంటి మీద ఉన్న గాయాలకు నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే జై అసహనంగా, ఎందుకు ఇది ప్రతిసారి ఏడ్చి నన్ను ఎంత చిరాకు పెడుతుంది, బయటపడేదాన్ని అని జై తన చెవులు మూసుకొని అరుస్తుంటే మధు, ఛీ, నీలాంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేశాను అంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. పసిబిడ్డ మీద నీ కోపాన్ని చూపించావు అని మధు పాపను తీసుకొని ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. తన ఎదురుగా ఉన్న తేజ వాళ్ళ అమ్మా నాన్నని చూసి బాధగా మారిపోతుంది. జై కనీసం వాళ్ళ వయసులో పెద్దవారు అని జాలి కూడా లేకుండా వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లుగా కొట్టేసరికి అసలు ఎందుకు వీడిలా చేస్తున్నాడు, ప్రణవ్ బావకి ఎలా మేము ఇక్కడే ఉన్నాము అని తెలిసేది అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రణవ్ రోడ్ల మీద అసలు తేజ నిధి ఏ హాస్పిటల్లో ఉన్నారు, మధు పాప ఎలా ఉన్నారు, ఏం అర్థం కావట్లేదు అని పిచ్చి పట్టిన వాడిలా రోడ్ల మధ్యలో మోకాళ్ళ మీద కూలబడి తన జుట్టులోకి వేళ్ళు దూచి పెద్దగా ఆ అని అరుస్తాడు. అతని అరుపులు అరణ్య రోదనలా అనిపించి కనీసం ఈ టైంలో ఎవరి హెల్ప్ తీసుకోవాలా కూడా అర్థం కాక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో అయోమయంగా మిగిలిపోతాడు. ప్రణవ్ ఆలోచనలో ఉండగా తన భుజం మీద ఎవరిదో చెయ్యి పడుతుంది. ప్రణవ్ ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న వ్యక్తిని చూసి ఎవరు మీరు అని అడుగుతాడు. నా గురించి మీకు ముందు ముందు తెలుస్తుందిలే, కానీ ముందు పదండి, నిధి తేజ ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని ప్రణవ్ని వాళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఇక్కడ సేఫ్గానే ఉన్నారు, నేను చూసుకుంటాను, మధు వాళ్ళ ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలుసు అని అతను చెప్తాడు. ప్రణవ్ ఆశ్చర్యంగా మీకు ఎలా తెలుసు అని అడిగితే అవన్నీ తర్వాత చెప్తాను, ముందు పదండి అని అతని కార్ స్టార్ట్ చేసేసరికి తనకి ఒక హోప్ వచ్చింది. ఎలా అయినా మధు వాళ్ళని కాపాడాలి అని బలంగా నిర్ణయించుకొని అతని వెంట వెళ్తాడు. ప్రణవ్ తన దగ్గర ఉన్న మొబైల్తో శౌర్యకి కాల్ చేసి తేజాని చూసుకోమని చెప్పి జాగ్రత్త అని ముందుగానే హెచ్చరించాడు. గంట సమయం తర్వాత పెద్ద ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు బ్రేక్ వేసి మీరు కారులోనే కూర్చోండి, నేను తర్వాత మిమ్మల్ని పిలుస్తాను అని అతను కారు దిగి లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తాడు. అక్కడ అతనికి ఎవరు కనిపించకపోవడంతో అతను ఫాస్ట్గా ప్రణవ్ దగ్గరకు వెళ్ళి రండి అని అతన్ని తీసుకొని ఒక రూమ్లో ఉండమని చెప్పి హాల్లో ఉన్న మధు దగ్గరకు వెళ్తాడు. హాల్లో ఉన్న మధు చుట్టూ చూస్తూ కంగారుగా ఉంటుంది. జై కోపంగా తన చేతిలో ఉన్న ప్రణవి కానీ ఏమైనా చేస్తారేమో అనే భయంతో మధు ప్రతి నిమిషం భయంగా
ప్రణవ్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వ్యక్తి మేడం అని పిలిచేసరికి మధు భయంగా అతని వైపు చూస్తుంది. మేడం, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని అతను మధుని ప్రణవ్ ఉంచిన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. మధు భయంగా రూమ్లోకి వెళ్ళేసరికి బయట డోర్ అతను క్లోజ్ చేయడంతో మధు కంగారుగా ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని భయంగా ఏడుస్తూ ఉండేసరికి ప్రణవ్ మధు భుజం మీద చెయ్యి వేస్తాడు. ఒక్క క్షణం మధు ప్రాణం పోయినట్లుగా అనిపించి అతని చేతిని వదిలించి కొడుతుంది. మధు జై తన భుజం మీద చెయ్యి వేశాడు అనుకుని అలా రియాక్ట్ అవుతుంది. ప్రణవ్ మధుని తన వైపు తిప్పుకొని మధు నేన్రా అని అనేసరికి ప్రణవ్ గొంతు గుర్తుపట్టి బావా అని ఏడుస్తూ అతన్ని కరుచుకుపోతుంది. మధు భయపడటం చూసిన ప్రణవ్ తను ఎంత భయపడిందో అర్థం చేసుకున్న ప్రణవ్ మధు చుట్టూ చేతులు వేసి మరి ఇంతగా తనని హత్తుకొని కంగారు పడకు, నేను వచ్చేసాను కదా, నువ్వు భయపడకు, ఇంకా నేను చూసుకుంటాను అని ప్రణవ్ చెప్తూ ఉన్నా మధు భయంగా బావా మరి ఏంటంటే అని మధు ఏదో చెప్తూ ఉండే అంతలోనే రూమ్ డోర్ సౌండ్ రావటంతో మధు భయంగా బావా అని ప్రణవ్ని మరి ఎంతగా కరుచుకుపోతుంది. నువ్వు భయపడకు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి అని ప్రణవ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. మధు పాపని బెడ్ మీద కూర్చోబెట్టి భయంగానే డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. జై మధు వైపు అలాగే చూస్తూ రూమ్లోకి వచ్చి ఏంటి ఎంతసేపు డోర్ క్లోజ్ చేసుకొని ఏం చేస్తున్నావు, అయినా నువ్వు అక్కడ ఉండకుండా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని జై తన చిరుతలాంటి చూపుని ఆ గదిలో ప్రతి అణువు గమనిస్తూనే మధుతో మాట్లాడుతూ ఉంటాడు. మధు భయంగా తడబడుతూ అదే వాష్రూమ్ అని చెప్పి తల దించుకుంటుంటే భయపడకు మధు, నేను ఏం తినేయంలే, ఇంతకీ వాళ్ళని ఏం చేయమంటావు అని జై అడిగేసరికి మధు ఏడుస్తూ వాళ్ళనేమీ చెయ్యకు ప్లీజ్, నువ్వేం చెయ్యమంటే అదే చేస్తాను, నీకు నచ్చినట్లు ఉంటాను, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని మధు ఏడుస్తూ అడిగేసరికి జై సైడ్ స్మైల్తో ఇది కాదు మధు, నీ నుంచి నాకు కావాల్సింది నువ్వు ఈరోజు నైట్ నాతో స్పెండ్ చేయాలి, అర్థమవుతుందా అని జై చెప్పేసరికి మధు ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే ప్రణవ్ చేతి పిడికిలి బిగించి కోపంగా ముందుకు రాబోతూ ఒక్క క్షణం ఆగిపోతాడు. నీకు ఇదే లాస్ట్ ఆప్షన్ మధు, నువ్వు కనుక ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే లైఫ్లో ప్రణవ్ని నువ్వు చూడలేవు, వాడి శవాన్ని నీ కళ్ళ ముందు పెడతాను. జై వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే మధు అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని పోతుంది. జై వెళ్ళడమే ఆలస్యం. ప్రణవ్ మధు దగ్గరకు పరుగున వచ్చి డోర్ క్లోజ్ చేసి మధు అని తనని కదుపుతాడు. అయినా మధు భయంగా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, బావా ఇప్పుడేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు, భయంగా ఉంది అని మధు అంటుంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యు అని ప్రణవ్ తనకి ఏదో ప్లాన్ చెప్తాడు. మధు ప్రణవ్ చెప్పింది విని నాకు భయంగా ఉంది, నేను అలా చెయ్యలేను బావా ప్లీజ్, ఎలా అయినా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మధు అంటూ ఉండగానే లేదు మధు, ఇదే మనకి లాస్ట్ ఆప్షన్, అలా చేస్తేనే మనం అందరం ఇక్కడి నుంచి తప్పించుకోగలం, ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చెయ్యవా అని ప్రణవ్ అడుగుతాడు. ప్లీజ్ మధు, ఇదే మనకి లాస్ట్ ఆప్షన్, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇలా చేయటం తప్ప, ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారికి అర్థం చేసుకోవే అని ప్రణవ్ బాధగా అడిగేసరికి మధు ఒప్పుకుంటుంది. సమయం గడుస్తూ ఉన్న కొద్దీ మధు భయంగా మారిపోతూ ఉంటే ప్లీజ్ అని జై మనసులకి కనిపించకుండా తనకి సపోర్టివ్గా నిలబడతాడు. ఇంతలో టైం 9 కావడంతో జై దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఒక ఆవిడ మధు దగ్గరకు వస్తుంది.
మధు భయంగా ఆవిడ వైపు చూస్తే, మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని పిలుస్తుంది. మధు కాటం పక్కనే ఉన్న ప్రణవ్ వైపు చూస్తే, ప్లీజ్ వెళ్ళు అని సైగ చేస్తాడు. ఆవిడ మధు చెయ్యి పట్టుకుని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. మేడం, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి తన కోసం ఒకసారి తీసి పెడుతుంది. మధు అయిష్టంగానే ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఆవిడ మధువుని అందంగా అలంకరించి జై ముందుగానే చెప్పి ఉంచిన రూమ్లోకి మధుని తీసుకొని వెళ్తుంది. మధు కంగారుగా, మరి పాప అని అంటుండే, మీరు కంగారు పడకండి మేడం, పాప నిద్రపోతుంది అని ఆవిడ మధుని ఆ రూమ్లో వదిలేసి బయటకు వెళ్ళిపోయి లాక్ చేస్తుంది. ఆ రూమ్లో ఎవరూ లేకపోవడంతో మధు కంగారుగా అనిపిస్తూ భయంగా చుట్టూ చూస్తుంది. ఇంతలో ప్రణవ్ మధు వెనుక నుండి వచ్చి తనని హత్తుకోవటంతో మధు భయంగా ప్రణవ్ని దూరం జరపాలి అని చూస్తే, కంగారు పడకు, నేనే, నువ్వు భయపడతావు అని ఇలా వచ్చాను అని ప్రణవ్ చెప్పేసరికి, అసలే టెన్షన్లో ఉన్నా బావా, మరీ ఇంత టెన్షన్ పెట్టి నన్ను చంపకు అని మధు తనకి ఏడుపు వస్తున్నా అది బయటికి చూపించలేక చాలా నెమ్మదిగా అంటుంది. ఇలా నువ్వు ఉన్నప్పుడే నాకు చాలా ముద్దొస్తావు మధు అని ప్రణవ్ మధు టెన్షన్, భయం అన్నీ పోగొట్టాలి అని మధు ఏదో మాట్లాడేలోపే తన పెదవులను అందుకుంటాడు. మధు మాట్లాడాలి అనుకున్నది ప్రణవ్ ఊపిరి తనని చేరేసరికి మధు మౌనంగా మారిపోతుంది. అంతలో డోర్ సౌండ్ రావడంతో ప్రణవ్ మధుని వదిలి తన బొగ్గ మీద ముద్దు పెట్టి, టెన్షన్ పడకు, నేను ఇక్కడే ఉన్నాను, భయపడవద్దు అని ప్రణవ్ అక్కడే ఆల్మారాలో పక్కన ఖాళీగా అనిపించి అక్కడికి వెళ్ళి ఆ పక్కనే నిల్చుంటాడు. జై వీల్ చైర్లో లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి మధు వైపు ఆశగా చూస్తూ, చూసావా ఎలా నేను నా కాళ్ళ దగ్గరకు రప్పించుకున్నాను, ఎప్పటికీ నీకు అర్థమై ఉంటుంది నా గురించి అని జై అంటూ మధు దగ్గరకు వస్తుంటే మధు భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. ఏంటి మధు, భయపడుతున్నావా? ఈ ఆవిటవాడితో ఎలా నేను ఉండగలను అని అనుకుంటున్నావా ఏంటి అని జై ఒక్కసారిగా వీల్ చైర్లో నుంచి లేచి నిలబడతాడు. జై అలా నిలబడటం చూసి మధు భయంగా వణికిపోతూ ఉంటే ప్రణవ్ ఆశ్చర్యంగా, అంటే వీడికి నిజంగా కాళ్ళు పోలేదా, ఇదంతా డ్రామానా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రణవ్ ఆశ్చర్యంలో ఉండగానే జై మధు దగ్గరకు చేరి తన భుజం మీద చెయ్యి వేసే అంతలో ప్రణవ్ తనను తీసుకొని వచ్చే గన్తో జై వెనుక నుండి వెళ్ళి అతని హెడ్కి గురిపెట్టి మధు నుంచి కొంచెం దూరంగా తీసుకొని వచ్చి, ఏంట్రా నాతోనే గేమ్స్ ఆడుతున్నావా అని ప్రణవ్ కోపంగా అరుస్తాడు. ప్రణవ్ అరుపులకి జై నవ్వుతూ అతని నవ్వుని మరీ ఇంత పెద్దది చేస్తూ ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా మరీ ఇంతగా నవ్వుతూ, ఏంటి బ్రదర్, మనకి ఫాదర్ ఒక్కరే అయినా మదర్ వేరు కదా, నేను చంపకుండా మధుని ఎలా నా సొంతం చేసుకుంటా అనుకున్నాం అని జై అరిచేసరికి ప్రణవ్ ఆశ్చర్యంగా జై వైపు చూస్తాడు. ప్రణవ్ ఆశ్చర్యంలో ఉండగానే అతని చేతిలో నుంచి గన్ లాక్కొని జై ఆ గన్ని ప్రణవ్ ఫోర్ హెడ్కి ఏం చేస్తాడు. మధు భయంగా, ప్లీజ్ బావని ఏం చెయ్యకు అని ఏడుస్తుంటే జై మధు వైపు కోపంగా చూసి, ఏంటి నేను నిన్ను ప్రాణంలా ప్రేమిస్తున్నాను అంటే నీకు నా ప్రేమ సరిపోవట్లేదా, వాడి ప్రేమ కావాల్సి వచ్చిందా, స్కూల్ డేస్ నుంచి నిన్ను ఎంతలా ప్రేమించానే అని జై అరుస్తూ ఉంటే వాళ్ళ అరుపులు వినిపించి సంయుక్త, సాహిత ఇంకా ఈశ్వర్ గారు రూమ్లోకి వచ్చి చూస్తారు. ఈశ్వర్ గారు, జై నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని కోపంగా అరుస్తూ ఉంటే, ఓహో వచ్చారా తండ్రి గారు, ఆయన ఇదంతా మీ వాళ్ళే కదా, అసలు మీరే లేకుండా ఉంటే ఈ రోజున ఇంత పరిస్థితి ఉండేదే కాదు అని జై ఈశ్వర్ గారిని సూట్ చేయబోతూ ఉంటే సాహితి కంగారుగా జై ప్లీజ్ అనే గన్కి ఎదురుగా నిలబడుతుంది. ఏంటి నిన్ను చూసి నేనేదో కనుకరించేసి వాడిని నిన్ను ఇద్దరిని వదిలేస్తా అని అనుకుంటున్నారా ఏంటి, అది ఎప్పటికీ జరగదు. అయినా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్న మీ ఆలోచన
జరగలేదు అంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఆగుతాయి అని మీరు అనుకుంటున్నారా అని జై ప్రణవ్ కాలర్ పట్టుకొని వాళ్ళ వైపు గన్ ఎయిమ్ చేసి మాట్లాడుతుంటే ప్రణవ్ విసురుగా జై చేతిని నెట్టి, రే ఏంట్రా వాళ్ళ మీద నీ పెత్తనం, నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని వాళ్ళని అడ్డం పెట్టుకుని నన్ను అడ్డుకోవాలని చూస్తే చంపేస్తాను అని ప్రణవ్ అరిచేసరికి ఆయన, ఒకటి నువ్వు వాళ్ళ ఇద్దరిని ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, నా మధు జోలికి వస్తే మాత్రం నేను చంపేస్తాను అని ప్రణవ్ కోపంగా అరుస్తాడు. ప్రణవ్ అరుపులకి జై ఏమాత్రం భయపడకుండా, ఏంట్రా నీకు భయపడతా అని అనుకుంటున్నావా అని జై నవ్వుతుంటే ప్రణవ్ జై చెంప మీద బలంగా కొడతాడు. జై కొట్టిన దెబ్బ అతనికి చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోవటంతో ప్రణవ్ కంటే రెండింతలు జై పవర్ఫుల్ కావటంతో ప్రణవ్ వైపు ఒక చూపు చూసి గన్ అతనికి గురిపెట్టి కాల్చే సమయంలో మధు ఫాస్ట్గా అక్కడికి వచ్చి ప్రణవ్ ఎదురుగా నిలబడి, నీకేం కావాలి అంటే అది చేసుకో, మా బావని మాత్రం ఏమైనా చేస్తే జీవితంలో నేను క్షమించను అని మధు కోపంగా అరుస్తుంది జై మీద. హలో బేబీ, నాకు కావాల్సింది నువ్వే, వీళ్ళ ప్రాణాలతో నాకేంటి, అసలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎంతలా ఆలోచిస్తుంది కూడా నీకోసం మాత్రమే, నువ్వు నాతో ఉంటాను అంటే వీళ్ళందరినీ ఈ క్షణమే వదిలేస్తాను అని జై మధు వైపు సూటిగా చూస్తూ చెప్పాడు. నీకు నేను మాత్రమే కావాలి కదా, మా బావని ఏం చెయ్యవు కదా అని మధు అంటుంటే ప్రణవ్ కోపంగా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ప్రణవ్ అరవటంతో, బావా ప్లీజ్, ఎప్పటి వరకు జరిగిపోయింది కాదు, ఇప్పుడు నాకు నీ ప్రాణం ఇంకా పాప ప్రాణం నాకు చాలా ముఖ్యం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని మధు చెప్తూ ఉంటే, మధు చావనైనా బతుకునైనా నీతోనే, ఎప్పటి వరకు నీ ప్రాణాల కోసమే నేను నిలబడి ఉన్నాను, ఇంత నాటకం ఆడి చివరికి నేను నా చేత్తో కొట్టాను, అదంతా కేవలం నేను కాపాడుకోవటం కోసమే, కానీ ఈ రోజున వీడు నిన్ను నాకు దూరం చేస్తావంటే చూస్తూ చేతికి గాజులు తొడుక్కొని కూర్చొని లేను, నేను అంత చేతగాని వాడిని కనిపిస్తున్నానా అని ప్రణవ్ మాట్లాడుతూ ఉంటే మధు భయంగా ప్రణవ్ వైపు చూస్తుంది. ఆమె చూపులు అతనికి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేను అన్నట్లు కనిపిస్తుంటే ప్రణవ్ బాధగా మధుని హత్తుకొని, నాకేం కాదురా నువ్వున్నావు కదా అని ఆమెకు నచ్చ చెప్తూ ఉంటే అదంతా చూస్తూ ఉన్న జై కోపంగా మారిపోతాడు. జై మధు చేతిని విసురుగా పట్టుకొని పక్కకు లాగి మధు చెంప మీద బలంగా కొట్టేసరికి మధు జై కొట్టిన ఫోర్స్కి కింద పడిపోతుంది. ప్రణవ్ కోపంగా జై కాలర్ పట్టుకొని హౌ డేర్ యూ అని అరుస్తుంటే జై ప్రణవ్ని విసురుగా పక్కకు తోసి, ఇంకొకసారి నువ్వు మధుని టచ్ చేసావంటే మాత్రం చంపేస్తాను అని జై కోపంగా అరుస్తాడు. ఇంతలో అక్కడ పేలిన బుల్లెట్ సౌండ్కి అందరూ భయంగా మారిపోతారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.